ఐ ఆమ్ నాట్ ఏ క్రిమినల్. ధర్మానికి అధర్మానికి తేడా తెలియని ప్రభుత్వం నన్ను ఒక నేరస్తుడిగా ముద్ర వేసింది. భూసాల భూపతిని హత్య చేశావు, వడ్డీ వ్యాపారం ఎవరాలు రావు, ఇంటిని కొల్లగొట్టావు, చేర్చితరం దుకాణాన్ని పగల దోపిడీ చేశావు. ఇవన్నీ నేరాలు కావా? కాదు కాదు కాదు. వాళ్ళు ఎందరో అమాయకులను వాళ్ళ కన్నీళ్ల కాసులుగా మార్చుకున్న మోసగాళ్ళు వాళ్ళు. వాళ్ళ పాపానికి ప్రభుత్వం ఏం పరిహారం చేయించలేకపోతే నేను వాళ్ళ పాపానికి పరిహారం చెల్లించాను. ఒక మనిషి ఎంత దుర్మార్గుడైనా వాణ్ణి చంపే అధికారం మరొక మనిషికి లేదు. నీలాగే ప్రతివాడు అన్యాయం పేరు చెప్పి హత్యలు చేస్తుంటే ఈ సమాజంలో సామాన్యుడికి రక్షణ ఉండదు, హత్యలకి శిక్షలు ఉండవు. చట్టాన్ని అడ్డు పెట్టుకుని సామాన్య మానవుడిని చంపుతుంటుంటే చేయగలిగిందని చట్టం. స్త్రీ సంక్షేమం మన పేరు పెట్టుకొని ఆడవాళ్ళను వ్యభిచారులుగా మారుతుంటే చేయగలిగిందని చట్టం. ఒక నేరం నీ దృష్టికి వస్తే ప్రభుత్వానికి తెలియజేయటం నీ బాధ్యత. అంతేకాని చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని అంతకుడుగా మరి నువ్వు నేరస్తుడివే కానీ నిజాయితీ పరుడు కాదు. నేను నీతిమంతులని ఈ ప్రభుత్వం నాకు అవార్డులు అవసరం లేదు అశోక్. అది నీలాంటి వాడికి అవసరం. నాకు కావాల్సిన న్యాయం. దానికోసం ఎంతమందినైనా ఆత్మరుస్తాను. అందుకేనా ప్రభుత్వ అధినేత కూతుర్ని కిడ్నాప్ చేసి 5 లక్షలు అడిగావు. నీవు మొగడైతే ఆ మంత్రిని బంధించు, అంతేగాని ఒక అమ్మాయికి ఆడపిల్లని బంధించి పెద్ద మగాడిన దేశం తిప్పకు. ఆమె ఒక తప్పు చేసింది. ఆ మంత్రి చేసిన ఘోరం మరొకటి ఉంది. దానికి ఆ ధర్మరాజే శిక్ష అనుభవిస్తాడు. అది కూడా విధిస్తాను. నువ్వు విధించే శిక్ష నేను విరోధిస్తాను. కమాండ్ గీతం తీసుకెళ్తున్నాను. నీకు తమ్ముంటే నన్ను అడ్డగించు. అడ్డగించటం, గడ్డి కనిపించడం తప్పకుండా జరుగుతుంది. 20 సంవత్సరాల క్రితం నీలాంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఈ డ్యూటీలో ఉండి ఉంటే నాకు ఇంత అన్యాయం జరుగుండే కాదు. అందుకే నిన్ను చంపాలంటే సందేహిస్తున్నాను. ఓటమిని ఒప్పుకోటానికి అహంకారం అంటే వచ్చి సమతావాదాన్ని చెప్తున్నావా సామ్రాట్? నేను నీతిని నమ్మే మనిషిని. అందుకే అధికారం చేతిలో ఉన్నా నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను. మా సామ్రాట్ని ఎదిరించే మునగాడివా నువ్వు? ఈ రోజుతో నీ ఆయువు మూడింది. ఈ అశోకుని ఎదిరించే మునగాడు ఇంకా ఈ దేశం మీద పుట్టలేదురా. మర్యాద గడ్డ తప్పుకోండి. నీ తెగింపు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందయ్యా. ఉగ్గుపాలతో పాటు తల్లి మూర్ఖత్వాన్ని, మొండితనాన్ని పోసి ఉంటుంది. అందుకే సావుతో కూడా సరసాలాడుతున్నావు. నా కన్న తల్లి గురించి మరొక మాట మాట్లాడవా నాలుగు కోస్తా. ఆమె ఒక దేవతరా. కొందరు దుర్మార్గులు నా నాన్నను చంపి మా అన్నయ్యను నన్ను కాపాడుకోవడానికి పరిగెత్తింది. ఆ ప్రయత్నంలో మా అన్నయ్య తప్పిపోయాడు. ఆ బాధను కుందుగా పెట్టుకొని నన్ను ఎంతవాణ్ణి చేసింది. ఆమె గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ నీకు లేవు. అంత గొప్ప దేవత ఆ తల్లి పేరు తెలుసుకోవచ్చు. నా తల్లి పేరు అన్నపూర్ణమ్మ, నా తండ్రి పేరు సత్యమూర్తి. వాళ్ళ పేరు ప్రతిరోజు తలుసుకో. నువ్వు చేసిన పాపాలు కొన్నైనా తొలుగుతాయి.
నా రివాల్వర్ గుళ్ళు నీ గుండెల్లో దూసుకెళ్తాయి. మిస్టర్ రాజా తేజ, డ్రాప్ యువర్ వెపన్స్. మర్యాదగా అడ్డు తప్పుకోండి, లేకపోతే ఈ సామ్రాట్ మీకు దక్కడు. ఏమిటి సామ్రాట్, ఎందుకు అలా ఉండిపోయా? వాడు బెదిరించి గీతను తీసుకువెళ్తుంటే అలా పిల్ల నిలబడిపోయాడంటే వాడు ఎవడనుకుంటున్నారా? నా ముద్దుల తమ్ముడు. నా కుటుంబం గురించి, నా తల్లి గురించి వాడు అంత గొప్పగా చెప్తుంటే ఆ మాటలు విని ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ఏమిటి, అశోక్ నీ తమ్ముడా? అవును, నిశ్చయంగా నా తమ్ముడే. నీకు ఎదురుగా నిలిచి వీరుడిలా వెళ్ళిన అశోక్ నీ చిన్నప్పుడే తప్పిపోయిన నీ తమ్ముడా? అవును, వాడు నిశ్చయంగా నా తమ్ముడే. అందుకేనయ్యా వాడిలో అరవీర భయంకరుడు చెలరేగిపోయాడు. ఓడిపోవటం, భయపడటం మా రక్తంలోనే లేదు. అందుకేనయ్యా వాడిలో అంత సాహసం, అందుకేనయ్యా వాడిలో అంత తెగింపు. ఆ సంగతి అతనితో చెప్తే ఎంతో సంతోషించేవాడు కదా. మీ ఇద్దరు కలిస్తే మేము కూడా చాలా ఆనందించేవాళ్ళమేగా. వాడు నన్ను ఒక నేరస్తుడిగా భావిస్తున్నాడు, సంఘ విద్రోహ శక్తిగా పరిగణిస్తున్నాడు. నేనే మీ అన్నయ్యను రాని ఏ ముఖం పెట్టుకొని చెప్పమంటారు? అందుకే ఈ ఆనందాన్ని నాలోనే దాచుకున్నాను. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అంతవరకు విధి ఆడిన నాటకంలో పావులా జీవిస్తాను. ఇది కూడా నా ఆనందమేనని. సవాలపట్టి సైన్య చూడాలా పదే పదే ముడివేశా కసిగా పదే పదే ధనవేశా అక్షర ఫలందుకునే వేళ పలుకు పలుకు పిల్లలు పరదాలే రవి వెడి
జరగాలే శుభ్రమ్మ గౌరితో లాగి లాగి అధివేశా పలుకు పలుకు చిన్నది అవజోకున్నది సరి సరి ఐదు సమల కట్టి సంగ చూడాలా ఏం మంచి హుషారుగా ఉన్నావు. ఆ ధర్మరాజు మన సర్దార్ సంగతి ఏం చేశారా? ఆ ధర్మరాజు మన మోసం చేశాడు బాస్. మన సొమ్ము తింటూ మనల్నే మోసం చేసే దమ్ముందా వారికి? నేను నమ్మను. ఆయన చెప్పింది నిజం బాస్. వాడు అలాగైనా అశోక్ ఒప్పించి మన శబ్దాన్ని విడుదల చేస్తానన్నాడు, కానీ వాడు పని చేయలేదు. మనం చెప్పిన పని చేయకుండా వాడు బతికి బయట బట్టగట్టాలనేనా? ఏం మాత్రం తేడా వచ్చినా ఆ సువ్వరగాన్ని సువ్వర ఉంచేస్తా. వాడు మన మీద ఏదో కుట్ర చేస్తున్నాడు బాస్, అందుకే వాడు మనల్ని ముంచేశాడు. వాడు ముంచుతామనడానికి మనం ఏమన్నా వాచ్యమ్మనమా? వాడిని ముక్కల కింద నరికి నా పగ తీర్చుకుంటాను. మన సర్దార్ని అశోక్ గారు ఎన్ని హింసలు పెడుతున్నాడు అని భయంగా ఉంది బాస్. అసలు ఆ అశోక్ గారిని ఆ రోజే చంపాల్సింది. వాడిని చంపితే సర్దారాజుకు తెలవదని ఆగిపోయాను. ముందు ధర్మరాజు లేపండి బాస్, ఎందుకంటే వాడు అశోక్ని అల్లుడిగా చేసుకుంటున్నాడు. ఈ లపుటాగాన్ని ఆ కట్నాల గారు అల్లుడిగా చేసుకుంటున్నాడా? అరే రాము, ఇక లాభం లేదురా. ఈ టైగర్ అంటే ఏంటో ఈ దేశానికి తెలియచేయాలి. నాకు ఎదురు తిరిగితే ఎవరైనా సర్వనాశనం అయిపోతారని నిరూపించాలి. నీ వెంబడే వెళ్ళి ఆ సర్దార్ గారి కూతుర్ని జుట్టు పట్టుకొని విడుచుకురా. అయితే కడపలేని సంచిన బాంబులు బయటికి తీయమంటారా బాస్? ఇటో తెలుసుకుందాం. బాంబులు తీయడానికి ఇంకా సమయం ఉంది. మనకు చుట్టా మాత్రం చెప్పిన చోట నా కొడుకు వాడికి గుణపాఠం చెప్పాలంటే నువ్వు వెంటనే వెళ్ళి ఆ ధర్మరాజు కూతురు జుట్టు పట్టుకొని లాక్కున్నా. బ్రహ్మాండం బాస్. కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇలాగే ఉండాలి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. ఆ ధర్మరాజు గారు కూతురు తీసుకొస్తే వాడు పిచ్చెక్కి వాడు గుండాకి తెస్తాడు. ఈ అశోక్ గారు పిచ్చెక్కి రోడ్లమ్మడి తిరుగుతాడు. అలాగే అప్పుడు మనం వెంటాడి వెంటాడి వేంది చంపాలి. అలాగే బాస్. వాళ్ళ తెలివైన వాళ్ళని విర్రవి గారు ఈ దెబ్బకు ఆ పొగరు దిగిపోతుంది. గంట తిరిగేసరికి మీ పడగంట ఉంటుంది.
అగ్గిపుల్ల బతుకుమంటది ఆడపిల్ల చెక్కులంటది అగ్గిపుల్ల హౌసుంటది ఆడపిల్ల జల్కబుంటది హల్బుంటది హల్బుంటది ఈ ముగ్గు చూసుకో అగ్గిపుల్ల బతుకుమంటది ఆడపిల్ల చెక్కులంటది సగమైపోయి చూసుకోహరి వెలుగుతోటి సగమైపోయి చూసుకోహరి అందరానికి అందరినీ అందరంలో సొంతమని అగ్గిపుల్ల బతుకుమంటది ఆడపిల్ల చెక్కులంటది అగ్గిపుల్ల బతుకుమంటది సరుకులు కొనుక్కుతున్నా సరుకే సరుకులు దొరుకుతున్నా సరుకే పట్టుకులే ఎక్కడింత బంగారం సొంతలవనం కంకణరుకు తల్లాలకు అగ్గిపుల్ల హౌసుంటది ఆడపిల్ల చెక్కులంటది నా జీవితం గురించి. నీ జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదే. ఎందుకని? ఎందుకంటే నీ గురించి ఆలోచించాలి. ఎవరు? నా తండ్రేనా? కాదు, నిన్ను కట్టుకోబోయే మగాడు. అందుకని నా గురించి ఆలోచించుకోకూడదా? ఆ సామ్రాట్ నిన్ను ఎత్తకపోయాడు కనుక ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిందే. అంటే ఏమిటి ఉద్దేశం? నీ జీవితంలో మాయన మచ్చగా మిగిలిపోయినది.
నిన్ను తెలిసిపోయిన సామ్రాట్ నిన్ను ఏమీ చేయకుండానే వదిలేశాడంటావా? Shut up. తప్పకుండా ఏదో చేసే ఉంటాడు. ఇలా మాట్లాడుకో. నేనంటున్న మాట కాదు, మీ నాన్నగారంటే గిట్టిన వాళ్ళు అంటున్న మాట. చూడు, పని పాట లేని వాళ్ళు అలాగే అనుకుంటారు. ఆయన మాట అసలు పట్టించుకోను. నువ్వు పట్టించుకున్నా పట్టించకపోయినా ఈ ప్రజలు పట్టించుకుంటారు. నిన్ను ఆ అమెరికా అబ్బాయికి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవటానికి. వాళ్ళ నాన్నగారు కూడా ఫోన్ చేశాడు. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. సామ్రాట్ మూలంగానే బతుకు నాశనం అయిపోయింది. Shut up. నా బ్రతుకు నాశనం అవడం ఏంటి? నిన్ను చేసుకున్న సామ్రాట్ నిన్ను ఏమీ చేయకుండా వదిలేశాడంటావా? తప్పకుండా ఏదో చేసే ఉంటాడు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీకు పెళ్లి జరగడం కష్టం. నువ్వు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటాను. నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. ఛీ! చూడు, మర్యాదగా మాట్లాడు. మా నాన్నతో చెప్పి నీ ఉద్యోగం ఓడగొట్టేస్తా. జాగ్రత్త. కూల్ డౌన్ గీత, కూల్ డౌన్. ఆవేశం తగ్గించుకో. గెట్ అవుట్. మళ్ళీ నాకు కనిపించావా? నేనేం చేస్తానో నాకు తెలీదు. నువ్వేం చేసినా ఎప్పుడు చేస్తావో చెబితే అప్పుడే వస్తా. చిచ్చి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు. హలో గీత, ఏమిటి చిచ్చుబుడ్డిలా చిటపట్లాడుతున్నావు? బాంబులా బద్దలు కాలేదు, అందుకు సంతోషించు. అంత కోపం ఎందుకు వచ్చిందో? కొంపదీసి నా మీద కాదు కదా. నీ మీద కోపం వచ్చినా దాన్ని తాపంగా మార్చే శక్తి నీకు ఉంది. అది ప్రళయ కోపం అయితే ప్రళయం లేదు, ప్రణయం కోసం అయితే కష్టం కాదు. చూడు, నువ్వు ప్రళయాన్నైనా శాంతి చేయగలవు. అందుకే సామ్రాట్ చేతుల్లోంచి నన్ను విజయగా తప్పించావు. అంత సాహసం చేసినందుకు నాకు బ్రహ్మతిగా ఏమిస్తున్నావు? ఇప్పటికీ నా దగ్గర అంటూ ఏమీ లేదు. అన్నీ ఉంచుకొని ఏమీ లేదంటాం తప్పు కాదు. అశోక్, నా మనసు నీకు ఏనాడో ఇచ్చాను. నీకు ఇవ్వడానికి నా దగ్గర అంటూ ఏముంది? గీత, సామాన్యుడు కూడా నీ గురించి ఆలోచించినంత గొప్ప అంతస్తులో ఉన్న నీవు నా ప్రేమ కోసం నువ్వు అన్ని వదులుకొని వస్తున్నావు. కొలిచే మనసు కావాల్సింది ఆస్తు అంతస్తులు కాదు, అనురాగం. గత జన్మలో నేను బంగారు పూలతో పూజ చేస్తుంటాను. అందుకే ఈ సుకుమారి నా బ్రతుకు నడిచి వచ్చింది. నేను రాకుమారిని కాదు, నీ ప్రేమ కోసం తప్పిస్తున్నా నీ గీతని.
గుండెలో పరుగోలు రాయి 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 రామా హరి రాయి 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 రామా అపల్లి మాడుకున్నా అపల్లి లేకున్నా బాబు గోరుకున్నా వివాహం చేసుకున్నా మాయ మాయ మైగోందా అమ్మా గీత, అశోక్తో నేను పర్సనల్ గా మాట్లాడాలని నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అశోక్, సామ్రాటుకు బుద్ధి చెప్పి గీతను కాపాడావు, అందుకు ప్రతిఫలంగా నీకు ఏమేమంటావాడు? అదేమిటి విచిత్రంగా అడుగుతున్నారు? నేను కాపాడింది గీతని ప్రతిఫలం ఆశించి కాదు, అది నా బాధ్యత. గీత నీకు దక్కదు, ఆ సంగతి నీకు తెలుసా? నాకు తప్ప మరెవరికో తెలియదు, దక్కదు. అది అతి తెలివిగా మాట్లాడకు, అది నా కూతురు, దాని పెళ్లి నా ఇష్టం మీదనే జరుగుతుంది. ఆవేశపడకండి, ఆమె నా ప్రేయసి, ఆమె పెళ్లి నాతోనే